హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సోను సూద్ భయ్య మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కరోనా సంక్షోభంలో బాధితులకు అండగా నిలిచిన ప్రముఖ నటుడు సోను సూద్ అన్నగారు మరో కీలక నిర్ణయం ప్రకటించారండి. సివిల్ సర్వీస్లో చేరాలని కలలుగానే ఐఏఎస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, అదేవిధంగా ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఈ మేరకు సంభవం పేరిట ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టారండి. ఐఏఎస్లకు సిద్ధం కావాలని అనుకుంటున్నారా? మీ బాధ్యత మేము తీసుకుంటాం అంటూ ట్విట్టర్ ద్వారా తెలపడం జరిగిందండి. అదేవిధంగా అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తుకు లాస్ట్ డేట్ అండి జూన్ 30 అని పేర్కొనడం జరిగింది. అభ్యర్థులు వచ్చేసి సోను సూద్ చారిటీ ఫౌండేషన్ .org ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కానీ ఇప్పుడు ఆ సర్వర్ డౌన్ ఉందండి. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తానండి, దియా ఆఫీషియల్ వెబ్సైట్, అందులో ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వండి, పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఒక కొటేషన్ ఇచ్చారండి. రేపు జీవితంలో మీరు ఆర్థికంగా స్థిరపడినప్పుడు మీ జీవన శైలి పెంచుకోవాలని చూడకండి, ఇతరులకు ఇవ్వడం ద్వారా వాదాన్యత పెంచుకోండి అని మంచి చక్కటి మెసేజ్ ఇవ్వడం జరిగిందండి ట్విట్టర్ ద్వారా. చూస్తున్నారు కదండి స్క్రీన్ పైన, ఇది అఫీషియల్గా ట్విట్టర్లో అనౌన్స్ చేశారండి. సోను సూద్ గారు కొలాబరేట్ అవుతున్నట్టు దియా అకాడమిక్తోని అవుతున్నారండి. అదేవిధంగా ఫ్రీ కోచింగ్, అదేవిధంగా స్కాలర్షిప్ కూడా ఇస్తున్నట్టు పేర్కొనడం జరిగిందండి. చిన్నప్పటి నుండి ఐఏఎస్ అవ్వాలని కల కనేవారికి ఇది చక్కటి అవకాశం అండి. ప్రాపర్ గైడెన్స్, అదేవిధంగా బుక్స్, అదేవిధంగా కోచింగ్కి సరిపడా డబ్బులు లేక చాలామంది వాళ్ళ ఆశయాలను సమాధి చేసుకున్నారని భావించి సోను సూద్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఎందరో పేద విద్యార్థులకు ఆశలు కలిగించేయండి, వాళ్ళు ఐఏఎస్ అవ్వగలరని. ఇది మంచి ప్లాట్ఫామ్గా భావించి చదవాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి రిజిస్ట్రేషన్ అవ్వండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ అవ్వడానికి ట్రై చేయండి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు, మిగిలిన వేరే రాష్ట్రాల వారు ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోండి, ఆన్లైన్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ ఢిల్లీలో ఉన్నవారు మాత్రం ఆఫ్లైన్, అదేవిధంగా ఆన్లైన్ ఆప్షన్ బోత్ చూస్ చేసుకోండి. చూస్తున్నారు కండి స్క్రీన్ పైన, ఇది దియా ఆఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది అబౌట్ ద స్కాలర్షిప్ అండి. ఆల్రెడీ చెప్పారు కండి, సోను సూద్ సంభవాన్ని ద్వారా ఇది చేయడం జరుగుతుంది. అదేవిధంగా దియా ప్లాట్ఫామ్ని ఎంచుకోండి. ఫస్ట్ హైలైట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండి, ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. క్లాసెస్ టు డిజైర్ బై స్టూడెంట్స్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, 2 విధాలా ఇవ్వబడుతుందని పేర్కొనడం జరిగింది. ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి ఢిల్లీలోని విద్యార్థులకు మాత్రము, అదేవిధంగా ఆన్లైన్ వచ్చేసి మిగిలిన రాష్ట్రాల వాళ్ళకు. చూస్తున్నాం కానీ స్క్రీన్ పైన, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్, యూ కెన్ ఫిల్ ద ఫామ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్, 2 విధాలు ఉంటాయని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దిస్ ఫామ్ ఈజ్ ఏ కీ పార్ట్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్, ఇన్కంప్లీట్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విల్ మేక్ యువర్ కార్డ్ డిస్కైడ్, అంటే రిజెక్ట్ చేస్తారని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్స్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ది ఫైనాన్షియల్ క్రైటీరియా, మెరిట్ అండ్ వల్నరబిలిటీ. ఫ్రెండ్స్, ఇన్కమ్ అదేవిధంగా మీ యొక్క మెరిట్ బేస్డ్ చూసి వాళ్ళన్నది మీకు సక్సెస్ చేయాలా, లేకపోతే ఫామ్ని లేకపోతే రిజెక్ట్ చేయాలా అని పేర్కొనడం జరిగిందని. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దామండి. సంభవం ఈ ప్రోగ్రామ్ ఈవెంట్ని చూద్దామండి. ద ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ అండి, డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్, దియా అండి, దియా ఫౌండేషన్ అండి, ఢిల్లీ అండి, ఢిల్లీలో ఉంటుంది. ఈ ఫ్రీ కోచింగ్ అన్ని కొలాబరేట్ అయ్యారండి సోను సూద్ చారిటీతోని. అది చూద్దామండి, స్క్రీన్ పైన చూస్తున్నాం ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలో. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క నేమ్ అండి, మీ యొక్క ఫుల్ నేమ్ అండి, సర్ నేమ్ అండ్ మీ యొక్క నేమ్, అదేవిధంగా మీ యొక్క జెండర్ అండి, జెండర్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదండి, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్, అదే విధంగా మీ యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అండి, మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఏది ఉంటే అది ఫిల్ చేయండి. అదేవిధంగా మీ యొక్క రీజియన్ అండి, రూరల్ అర్బన్ టౌన్ అని ఫిల్ చేయండి. అదేవిధంగా మీ యొక్క కరెంట్ అడ్రస్ అండి, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు కరెంట్ అడ్రస్, అదేవిధంగా మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ అండి, యాన్యువల్ ఇన్కమ్, అదేవిధంగా మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని, అదేవిధంగా దాని యొక్క సర్టిఫికేట్ నెంబర్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఈజ్ యువర్ కరెంట్ ప్రొఫైల్, మీరు స్టూడెంటా, వర్కింగ్ ప్రొఫెషనా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా, లేకపోతే ఆధారా. అదేవిధంగా మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ చూడండి, చక్కగా మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడానికి ఇప్పటి నుండే వాళ్ళ కళని సాకారం చేసుకోవడానికి, అడుగులు వేయడానికి అవకాశం ఇచ్చారు. మీరు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సూయింగ్ అయితే పర్సూయింగ్, లేకపోతే రీసెర్చ్ స్కాలర్ అయితే స్కాలర్, లేకపోతే ఆధార్. అదేవిధంగా మీ యొక్క లాస్ట్ కాలేజ్ అండి, మీరు ఒక లాస్ట్ కాలేజ్, అదేవిధంగా అడ్రస్తోని ఎగ్జాంపుల్ చూపించారు, ఐఐటి కాన్పూర్ యూపీ అని.
అండ్ నేమ్ ఆఫ్ ది లాస్ట్ కోర్స్, మీరు లాస్ట్ కోర్స్ చేసినట్టయితే మీ యొక్క లాస్ట్ కోర్స్ అండి. ఎగ్జాంపుల్ చూపించారు బీఏ హిస్టరీ, ఆ విధంగా బీఎస్సీ ఎంపీసీఎస్ ఆ విధంగా ఉండాలండి. అండ్ హై స్కూల్లో మీ యొక్క పర్సంటేజా లేకపోతే సిజిపిఏనా అవి కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క బోర్డ్ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాట్స్ యువర్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఆర్ సిపిఏ అవి కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ క్లాస్ బోర్డ్, ఇంటర్మీడియట్ తెలంగాణలో అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అండి. ఇంకా మిగిలిన వారైతే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఈ విధంగా ఉంటాయండి. అదేవిధంగా గ్రాడ్యుయేషన్లో పర్సంటేజ్ లేకపోతే సిజిపిఏ అది కూడా అండి. హయ్యర్ క్వాలిఫికేషన్ మీ డీటెయిల్స్ కూడా, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ ప్రొఫెషనల్ డిగ్రీ ఉంటే అది కూడా మెన్షన్ చేయండి. అదేవిధంగా చూడండి, మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఎందులో రాయాలనుకుంటే అది మెన్షన్ చేసుకోండి. ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా చూస్ చేసుకోండి సివిల్ సర్వీస్కి. జియోగ్రఫీ, హిస్టరీ, హిందీ లిటరేచర్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్. ఇంకా డిసైడ్ కాకపోతే నాట్ డిసైడ్, ఇంకే వేరే అదర్ సబ్జెక్ట్ తీసుకోవాలంటే అదర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. హ్యావ్ యూ క్వాలిఫైడ్ ఎనీ స్టేజ్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్, ఎప్పుడైనా అటెంప్ట్ చేసి ఉంటే మీ క్వాలిఫికేషన్ బట్టి ఏదైనా క్లియర్ అయి ఉంటే దాన్ని చూస్ చేసుకోండి. లేకపోతే ఫస్ట్ టైం అనుకుంటే ఆధారాన్ని క్లియర్ చేసుకోండి. లేకపోతే నాట్ క్లియర్డ్, అటెంప్ట్ చేసినా కూడా క్లియర్ కాకపోతే నాట్ క్లియర్డ్ అని చూస్ చేసుకోండి. బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి చూస్ చేసుకోండి. ఫ్రెషర్స్ అయితే అదర్ అని చూస్ చేసుకోండి. అండ్ హ్యావ్ యూ టేకెన్ ఆర్ కరెంట్లీ టేకెన్ ఎనీ కోచింగ్, ఏమైనా కోచింగ్ తీసుకున్నా ఇదే ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం అని మెన్షన్ చేయండి. లేకపోతే నో అని మెన్షన్ చేయండి. లేకపోతే తీసుకున్నట్టయితే ఎస్ అని మెన్షన్ చేయండి. విచ్ మోడ్ ఆఫ్ కోచింగ్ ఆర్ యూ కంఫర్టబుల్. మిగిలిన రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కానీ ఆఫ్లైన్ వెళ్ళేదానికి అవకాశం లేదు ఢిల్లీ, సో మీరు ఆన్లైన్ చూస్ చేసుకోండి. అండ్ ఢిల్లీలో ఉన్న విద్యార్థులు మాత్రం బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చూస్ చేసుకోండి. ఇప్పుడు ఆఫ్లైన్ కోవిడ్ లాక్డౌన్ దృష్ట్యా, సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు చూస్ చేసుకోండి. అండ్ గివ్ డీటెయిల్స్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్, ఒకవేళ మీకు అచీవ్మెంట్స్ ఉన్నట్టయితే స్కూల్ లేదా కాలేజ్ లెవెల్ లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉన్నట్టయితే ఇవ్వండి. అదేవిధంగా మీ యొక్క హాబీస్ ఆర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, లేకపోతే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వై డూ యూ ఫీల్ దట్ యు ఆర్ ద మోస్ట్ డిజైరింగ్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ స్కాలర్షిప్, మీరు ఎందుకు ఈ స్కాలర్షిప్కి డిజైర్ క్యాండిడేట్స్ అనుకుంటున్నారు అది కూడా మెన్షన్ చేయండి. లెస్ దెన్ 100 వర్డ్స్లో ఒక చిన్న పారాగ్రాఫ్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లెస్ దెన్ 100 వర్డ్స్లో. హౌ డూ యూ కమ్ టు నో అబౌట్ దిస్ ఇనిషియేటివ్, ఇది ఏ విధంగా మీకు తెలిసింది. వర్డ్ప్రెస్సా లేకపోతే వర్డ్మౌతా లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, మీడియా రిపోర్ట్స్, వెబ్సైట్, దియా వాలంటీర్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎలా తెలిసిందో అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేయండి. ఎనీ క్వారీస్ ఆర్ కామెంట్స్, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ కూడా మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. రెస్పాన్స్ అనేది మీ మెయిల్కి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సోను సూద్ భయ్య ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మెనీ స్టూడెంట్స్ టు లెర్న్ గుడ్ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. అదేవిధంగా ఫ్రెండ్స్, సోను సూద్ భయ్య మన పైన ఆశలు పెట్టుకున్నవన్నీ మనం నిలబెట్టాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఐఏఎస్ఎస్కి యాడ్సప్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.